హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో వంకాయ టమాటా కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వంకాయ టమాటా కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. వీటిని అయితే తెల్ల వంకాయలు అయితే అంటారు. వీటిని అయితే నేను ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని ఉప్పు వేసి ఉంచుకున్న వాటర్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇవి నల్లగా అయితే అవుతాయి, కాబట్టి వాటర్లో అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, అలాగే ఒక పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని అయితే మొత్తం అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపుని ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు ఒకసారి అయితే కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 5-6 నిమిషాల తర్వాత అయితే మంచిగా ఉడికాయి. చూసాను చూడండి, గరిటెతోటి ఇలా కట్ చేస్తే స్మూత్గా కట్ అయ్యి అంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలను అయితే వేసుకుంటున్నాను. నేను మీడియం సైజులో ఉన్నవి ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూను కారం అయితే అలాగే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కలిసేటట్టు మొత్తం ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మసాలా పొడిని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంకాయ టమాటా కర్రీ. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఆనియన్స్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఈ విధంగా చేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వంకాయని తినని వాళ్ళు కూడా తింటారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.